गाये तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे సందర్భంగా ఇవాళ సూర్యాపేట జిల్లా ఆధ్వర్యంలో సూర్యాపేట ప్రముఖులందరూ వచ్చినందుకు వారి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ గ్రంథాలయ చైర్మన్ వంగేటి రామారావు గారికి వాస్తవంగా మనకి బ్రిటిష్ పరిపాలన నుంచి దాస్య శృంఖలాలను తెంచేసి మనకు స్వతంత్రం తీసుకొచ్చిన జాతిపిత మన మహాత్మా గాంధీ గారి ఆశయాలతోటి ఆదర్శాలతోటి మనం ముందుకెళ్తున్న జాతి ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏదైనా జాతి ఉందంటే అది వైశ్య జాతి మాత్రమే మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం. ఇవాళ మహాత్మా గాంధీ గారు అనుసరించిన అహింసా మార్గాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా వాటిని ఆమోదించే పరిస్థితికి రాబడ్డాయి. ఇవాళ మహాత్మా గాంధీ గారు ఈ ప్రపంచంలో ఒక శక్తివంతమైన మహాత్మా గాంధీ గారిని గుర్తిస్తుంది కాబట్టే ఐక్యరాజ్య సమితిలో కూడా మరి వారి పుట్టినరోజుని జరుపుకునే విధంగా కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇవాళ మన దేశంలోనే కాదు ఇతర దేశాలకు కూడా బజార్లకు స్ట్రీట్లకు మిగతా ప్రాంతాలకు కూడా మహాత్మా గాంధీ విగ్రహాలు వేయటము వాళ్ళ వారి పేరుని ఇప్పటికి కూడా వారి జాతి మరవకుండా ఉండేందుకు కార్యక్రమాలు ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న విషయాన్ని కూడా మనం గర్వించాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఎవడో రాముని కాలంలో మనం అనుకున్నాం. తర్వాత ఈ ప్రపంచ దేశాల మొత్తం దిక్సూచి అయిన వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ దిక్సూచిగానే మారుతున్న విషయాన్ని కూడా మనం అందరం గమనించాలి, గర్వించాలి. వారి అనుభూతి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం తర్వాత గ్రంథాలయం శంకుస్థాపనలో మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మావతి రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ఆర్యవైశ్య సంఘం తరఫున కూడా అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం తర్వాత సన్మాన కార్యక్రమం ఉంది కాబట్టి ఈడ వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు అక్కడ రండి, ఆడు వస్తే మీ చేతుల మీద వారి సన్మాన కార్యక్రమం ఉంది కాబట్టి తప్పకుండా అక్కడ రావాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ నమస్కరిస్తూ రిక్వెస్ట్ చేస్తూ 79వ రాజ్యాంగ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు మరియు గౌరవనీయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఇది నా అదృష్టంగా భావిస్తే ఈ రోజున సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులందరి మధ్యలో నిలబడి ఈ మాట్లాడటం నిజంగా అదృష్టం. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి పెళ్ళిళ్ళకి వచ్చేవాడిని, ఆ చిన్నతనంలో ఇక్కడ కళ్యాణాలు అయిపోతూ వచ్చేవాడిని. ఏనాడో మన నల్లగొండ జిల్లాలో మొదటి కళ్యాణం మాకు ఆర్యవైశ్యం ఇది అనుకుంటే సూర్యాపేట కాబట్టి మరి ఆర్యవైశ్యం ఆనాడు అంతా మరి పటిష్టంగా ఉండి మనకు ఒక ఆస్తిని ఏర్పాటు చేసి జిల్లాలో మర్చిపోయి తెచ్చిన మరి వైశ్యులందరూ కూడా ఇక్కడ ఉండడం గర్వకారణం. ఇక్కడున్న వైశ్యులు అందరూ కూడా శక్తివంతులు, నాకు తెలిసి గోదావరి కంటే కూడా చాలా ఎక్కువ శక్తివంతులు ఉన్నారు. మీరు ఏం తలుచుకున్నా అది ఆగంది కాదు కాబట్టి మీ అందరికీ ఆ భగవంతుడు వాసవి మాత భగవంతుడు ఇంకా అష్టవసరాలు కలగజేయాలని కోరుకుంటూ సెలవు దేవాసవి సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎలక్షన్స్ వాళ్ళ పదవీకాలం అయిపోయి చాలా సందర్భంగా వారు వినతిపత్రం ఇస్తున్నారు అధ్యక్షుల వారికి. త్వరలో సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు జరపాలి వారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, वासवी माता की जय, वासवी माता की जय, जय बोलो स्वतंत्र भारत की जय, जय बोलो स्वतंत्र भारत की जय, जय बोलो स्वतंत्र भारत की, महात्मा गांधी की जय।